ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడింది వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11:27 టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్థానం పొందేది ఎవరనేది, ఎవరికి ఏ పదవి అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీంతో సభా వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రిని తరలించారు. గత 3 రోజుల క్రితం కూడా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్యాబినెట్లోకి చేరుతారా లేదా అని ఉత్కంఠ రేపింది. మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటారని ఇంతకుముందే లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ చంద్రబాబు నిర్ణయం మేరకు నారా లోకేష్కు ఏపీ క్యాబినెట్లో ప్రాధాన్యం ఉన్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరికి ఏ పదవి దక్కుతుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.